మొన్న కూడా మంత్రి గారు వచ్చినలో ఆన్సర్ చెప్పేటప్పుడు 30,000 కోట్లు కుంభకోణం జరిగింది గత ప్రభుత్వం చెప్పి కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష. మాకు టైం ఇవ్వలేదు తర్వాత కూడా. నేను అడుగుతున్నా అంటే 30,000 కోట్ల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందంటే ఈ 5 నెలల్లో మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? మీరు ఈ 5 నెలల్లో ఏ డిస్టరీస్ మీద చర్యలు తీసుకున్నారు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? అది సభ ముందు పెట్టి మాకందరూ తెలియజేయాల్సిన అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినటువంటిది బ్రాండ్ విషయం అని చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో వాళ్ళు అవసరానికి మించిన బ్రాండ్లు పెట్టేసడం వల్ల స్టాక్స్ అన్ని కూడా ఇంకా అక్కడ డిపోలో ఉన్నాయి అధ్యక్ష. అయితే మేము రేట్ల విషయంలో మటుకి టెండర్ కమిటీ ఫాలో అప్ చేస్తున్నాం అధ్యక్ష. టెండర్ కమిటీ ద్వారా రేపు అవన్నీ కూడా రేట్లన్నీ కూడా పక్క రాష్ట్రాలు కేవలం ఒక 2 బ్రాండ్లోనే కొంత డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. వాళ్ళతో కూడా కూర్చోబెట్టి నెగోషియేట్ చేస్తున్నాం అధ్యక్ష. బేసిక్ ప్రైస్లో తగ్గించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. అట్లాగే ఒకసారి యూబీ బ్రాండ్ అధ్యక్ష, ఇది చాలా త్రూ అవుట్ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు ఉన్నది అధ్యక్ష. 2018-19లో 31% వాటా ఉంటే 2023-24 జీరో అధ్యక్ష. అట్లాగే బెర్నార్డ్ రిచర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్ష, మన వాళ్ళు కూడా తెలిసి ఉండొచ్చు అయ్యి గతంలో 7.53 జీరో అధ్యక్ష. ఇవన్నీ కూడా లేకుండా చేసి ఇవాళ మేము అన్ని బ్రాండ్లు తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఎవరు వస్తామన్నా వాళ్ళని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడానికి చేస్తున్నాం అధ్యక్ష. టెండర్ కమిటీ ద్వారా రేట్లన్నీ కూడా చాలా పక్క రాష్ట్రాలు కూడా ఈక్వల్గా చేస్తాం అనేది ఖచ్చితంగా మీకు మేము హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అట్లాగే మరి గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది. విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత సిబిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. మొత్తం అందరూ బయటకు వస్తారు అధ్యక్ష. దీంట్లో పతితులు ఎవరు లేరు అధ్యక్ష. దీంట్లో అందరూ కూడా బయటకు వస్తారు అధ్యక్ష. దానికి సంబంధించి దీంట్లో ప్రధాన సూత్రధారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ బయట తీసుకుంటున్నాం అధ్యక్ష. డిస్టిలరీస్ దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా కింద వరకు కూడా రీటైల్ వరకు జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి అధ్యక్ష. అవన్నిటి మీద మేము ఆల్రెడీ డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుంది. సిబిసిఐడి ఎంక్వైరీ వస్తుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. బెల్ట్ షాపులకి శ్రీకారం చుట్టింది వాళ్ళే అధ్యక్ష ఆ రోజున. ఇవాళ మేము బెల్ట్ షాపులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మేము క్లియర్గా చెప్తున్నాం. మేమైతే చాలా సీరియస్గా ఉన్నాం అధ్యక్ష. షాపుల్లో ఎక్కడైనా వైలేషన్ జరిగితే ఫస్ట్ టైం ఆడు ఎంఆర్పి వైలేషన్ జరిగినా, ఎంఆర్పి కానీ బెల్ట్ షాపుల విషయంలో కానీ వైలేషన్ జరిగితే ఫస్ట్ టైం జరిగితే 5 lakhs ఫైన్ వేస్తాం అధ్యక్ష. రెండోసారి జరిగితే షాప్ సీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. యాక్షన్ తీసుకున్న దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. దీంట్లో ఎవరున్నా సరే విడిచిపెట్టే సమస్య లేదు. కొంతమంది అక్కడ పెడుతున్నారు, వాటి మీద కూడా మేము ఎంక్వైరీ చేపిస్తున్నాం. ఎవరైనా బెల్ట్ షాప్లు ఏదైనా జరిగినాయని పేపర్లో అట్లా వచ్చినా కూడా చాలా మేము సీరియస్గా ఉన్నాం. ఒక పేపర్లో వచ్చే కాదు, సోషల్ మీడియా వచ్చినటువంటి విషయాలు కూడా మేము ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుని వాటి మీద చర్యలు తీసుకున్నాకి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ఆరోగ్యం అవసరం, ప్రజలకి జేబులు చిల్లులు పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అధ్యక్ష. ఆ రకంగా మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం. 20% మార్జిన్ అని గవర్నమెంట్ వారే రిలీజ్ చేసినారు. దానికి 10% ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారని అడిగాం అధ్యక్ష. చెప్తున్నారు సార్. వాళ్ళు ఏమైనా క్యాల్కులేట్ చేస్తే అది వివరాలు. అయితే ఒక విషయం అధ్యక్ష, ఇప్పుడు 20% మార్జిన్ అనేది కొన్ని ట్యాక్సెస్ దాంట్లో ఉండే అధ్యక్ష. తెలంగాణలో కూడా ఇదే మోడల్ ఉంటుంది. దాని ప్రకారం కొన్ని ట్యాక్సెస్ మినహాయించి మార్జిన్ ఉంటుంది అధ్యక్ష. అయితే టెండర్ కమిటీ కూడా మనం ఫామ్ చేస్తున్నాం కాబట్టి టెండర్ కమిటీ కూడా అలాంటిది ఏదైనా కూడా నెగోషియేట్ చేసి కరెక్ట్ చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13503 మినిస్టర్ ఫర్ రెవెన్యూ. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష, ఏ ప్రశ్నకు అధ్యక్ష, పీజీఆర్ఎస్ పోర్టల్ నందు 8,305 భూ కబ్జాలు ఫిర్యాదులు నమోదైనాయి అధ్యక్ష. దాంట్లో 7,873 ఎకరాల విస్తీర్ణం భూముల ఆక్రమణకు గురవటం అక్రమ రిజిస్ట్రేషన్ జరిగేటట్టు నిర్ధారించడం జరిగింది అధ్యక్ష. బి ప్రశ్నకు సి ప్రశ్నకు అధ్యక్ష, అసైన్ భూముల పరిశీలన కొనసాగుతూ ఉన్నది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రామారావు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు వారి దృష్టి వచ్చిన గ్రీవెన్సెస్లో వచ్చిన కంప్లైంట్స్ మేరకు 8,305 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే అసైన్డ్ ల్యాండ్స్కి నిజంగా రెక్కలు వచ్చాయి. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు ద్వారా ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం సవరించి
ఎస్ఐండ్ భూములను 20 ఏళ్ళ అనుభవ అర్హత కలిగిన రైతులు అమ్ముకుని హక్కును కల్పించారు. అదేది క్వశ్చన్ అదే. దానిలో పరాధీనంలో సుమారు అసైన్డ్ ల్యాండ్స్ ఒక బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు సుమారుగా 9,60,000 ఎకరాలు పరాధీనంలో ఉంది. అది గౌరవ మంత్రి గారు అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటున్నారు కాబట్టి ఆ భూముల విలువ సుమారుగా 48,000 కోట్ల పైనే. తర్వాత మొత్తం అసైన్డ్ ల్యాండ్స్ 32 లక్షల ఎకరాలు. దీనిలో 30% పరాధీనంలో ఉంది. నేను గౌరవ మంత్రి వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా ప్రీ హోల్డ్ చేశారు. వీటన్నిటి మీద కూడా తరోగా ఎంక్వైరీ చేసి ఆ వివరాలన్నీ కూడా సభ ముందుకు తీసుకురావాల్సిందిగా గౌరవ మంత్రి వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం. రాంభూపాల్ రెడ్డి. గత ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనలో లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను అన్యాక్రాంతం చేసి కొంతమంది అప్పుడు అధికార పార్టీ నాయకులు కావచ్చు, కొంతమంది అధికారుల సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఉన్న పేదల బడుగు బలహీన వర్గాల సంబంధించిన భూములన్నింటినీ కూడా